అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రబాబు, అడ్వకేట్, విజయవాడ. ఇప్పుడు కొత్తగా ఒక శీర్షికను స్టార్ట్ చేస్తున్నాను మన ఛానల్లో. సినిమాలు చట్టాలు అనే శీర్షిక అనమాట. సినిమాల్లో కథాపరంగా ఏ భాషలో చూసినా ఆ కథానుసారం వాళ్ళు కథను ఒక రకంగా రాసుకుంటారు. కానీ చట్టాల్లో కొన్ని విషయాల్లో చట్టానికి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు చట్టం వేరే రకంగా చెప్తుందా ఎలా జరగాలి అనేది. అందువల్ల సినిమాని సినిమాగా చూస్తూ చట్టాన్ని కూడా అదే సందర్భంలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో, ప్రజలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాలు చట్టాలు అనే శీర్షికను స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం తొలిసారిగా గుంటూరు కారం అనే సినిమాలో ఉన్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటాము. ఈ గుంటూరు కారం అనే సినిమాని నేను నిన్న చూడడం జరిగింది. బాగా హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తున్నందు వల్ల కొంచెం లేటుగా వెళ్ళడం జరిగింది. దాంట్లో స్టార్టింగ్ సీన్లోనే హీరో గారి ఫాదర్ గారికి చెందిన ఒక గోడౌన్ ఉంటుంది, మిర్చి గోడౌను. ఆ గోడౌన్లోకి శత్రువర్గం వాళ్ళు ప్రవేశించి దాన్ని డైనమైట్లతో బ్లాస్ట్ చేసేస్తారు. అప్పుడు జరిగిన ఘర్షణలో హీరో గారి వర్గం వాళ్ళు చేసిన దాడిలో ఆ వైరి వర్గం వారికి చెందిన ఒక వ్యక్తి మరణిస్తారు. అందువల్ల అతను మరణించినందువల్ల వీళ్ళకి శిక్ష పడుతుంది. హీరో గారి ఫాదర్ గారికి సాక్ష్యాధారాలు పరిశీలించి కోర్టు వారు 12 సంవత్సరాలు శిక్ష విధించినట్టుగా తెలియజేస్తారు. కానీ యాక్చువల్గా ఇది మనం ఇండియన్ పీనల్ కోడ్ అబ్జర్వ్ చేస్తే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ లైఫ్ అని 2 ప్రొవిజన్స్ ఉన్నాయి సెల్ఫ్ డిఫెన్స్ కోసం. సెక్షన్ 103 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం ఒక రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎలా ఉందో మనం ఒకసారి పరిశీలిస్తాము. చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్. Defense of property extends to causing death. Right of private defense of property extends to causing death. ప్రాపర్టీ ప్రైవేట్ డిఫెన్స్ చేస్తున్నప్పుడు ఆ నేరం చేయడానికి వచ్చిన వ్యక్తులకి మరణం సంభవిస్తే ఎగ్జంప్షన్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయనేది ఈ సెక్షన్లో తెలియజేశారు. ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఉండాలి. అప్పుడు కాజింగ్ ఆఫ్ డెత్ ఆర్ ఎనీ అదర్ హార్మ్ టు ద రాంగ్ డూయర్, ఆ నేరం చేయడానికి వచ్చిన వ్యక్తులకి ఏదైనా ఇతర హాని కానీ లేదంటే మరణం కానీ సంభవించున్నప్పుడు ఎగ్జంప్షన్ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు ఈ కింది నేరాల్లో ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు, చేసే అవకాశం ఉన్నప్పుడు ఈ ఎగ్జంప్షన్ ఉంటుంది. ఫస్ట్ రాబరీ, దోపిడీ చేయడానికి వచ్చినప్పుడు ఎగ్జంప్షన్ ఉంటుంది. థెఫ్ట్ వేరు, రాబరీ వేరు. దొంగతనం వేరు, రాబరీ వేరు. ఫస్ట్ది రాబరీ. సెకండ్లీ హౌస్ బ్రేకింగ్ బై నైట్. నైట్ టైము హౌస్ బ్రేక్ చేసుకొని వచ్చినప్పుడు కూడా అటాక్ చేయొచ్చు వాళ్ళ మీద. హౌస్ బ్రేకింగ్ అంటే నాట్ ఓన్లీ హౌస్, ఈవెన్ గోడౌన్స్లోకి బ్రేక్ చేసుకొచ్చినా కానీ ఈ సెక్షన్ వర్తిస్తుంది. హౌస్ బ్రేకింగ్లో వైడ్ డెఫినేషన్ ఇచ్చారు. నాట్ ఓన్లీ హౌస్, గోడౌన్స్ కూడా దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ గోడౌన్స్, ఎనీ బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ద స్టోరేజ్ ఆఫ్ ఎనీ మెటీరియల్, స్టోరింగ్ ఆఫ్ ఎనీ మెటీరియల్. పర్సన్సే ఉండాల్సిన పని లేదు. థర్డ్లీ మిస్చీఫ్ బై ఫైర్ కమిటెడ్ ఆన్ ఎనీ బిల్డింగ్, టెంట్ ఆర్ వెసల్ విచ్ బిల్డింగ్, టెంట్ ఆర్ వెసల్ ఈజ్ యూజ్డ్ యాజ్ హ్యూమన్ డ్వెల్లింగ్ ఆర్ యాజ్ ఎ ప్లేస్ ఫర్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ. ప్రాపర్టీ పెట్టుకోవడానికి కానీ మనుషులు ఉండడానికి కానీ యూజ్ చేసిన ఎనీ బిల్డింగ్, టెంట్ ఆర్ వెసల్ వాటిల్లోకి ఏదైనా మిస్చీఫ్ చేయడం సంభవిస్తే, మిస్చీఫ్ బై ఫైర్, అగ్ని ప్రమాదం అలాంటివి జరిగేటట్టు చేసి వాళ్ళకి హాని కలిగిస్తే అప్పుడు కూడా అటువంటి వ్యక్తుల మీద అటాక్ చేసి వాళ్ళని నిరోధించవచ్చు. ఆ యొక్క అటాక్లో వాళ్ళు చనిపోయినా కానీ వీళ్ళకి పనిష్మెంట్ ఏమీ ఉండదు ఈ యొక్క డిఫెండ్ చేసుకునే వ్యక్తులకి. ఫోర్త్లీ థెఫ్ట్, మిస్చీఫ్ ఆర్ హౌస్ ట్రెస్పాస్ under such circumstances as may reasonably cause apprehension that death or grievous hurt will be consequence. దొంగతనానికి, మిస్చీఫ్ చేయడానికి, హౌస్ ట్రెస్పాస్ అలాంటి వాళ్ళు చేసినప్పుడు నేరస్తులు వాళ్ళు అలా వచ్చినప్పుడు ఇక్కడున్న వ్యక్తులకి వాళ్ళకి డెత్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ జరిగే అవకాశం ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవచ్చు. సో ఈ 4 కండిషన్స్లో ప్రైవేట్ డిఫెన్స్ ఉంది. మనం సినిమాలోకి అబ్జర్వ్ చేస్తే వచ్చిన వ్యక్తులు ఏం చేశారు, హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేశారు. హౌస్ బ్రేకింగ్ బై నైట్ సెకండ్ పాయింట్ వర్తిస్తుంది. అట్లాగే థర్డ్ పాయింట్ కూడా ఉంటుంది. మిస్చీఫ్ బై ఫైర్ కమిటెడ్ ఆన్ ఎనీ బిల్డింగ్, టెంట్, వెసల్ విచ్ బిల్డింగ్, టెంట్ ఆర్ వెసల్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హ్యూమన్ డ్వెల్లింగ్ ఆర్ యాజ్ ఎ ప్లేస్ ఫర్ కస్టడీ ఆఫ్ ప్రాపర్టీ. ఆ గోడౌన్లో వాళ్ళు స్టాక్ పెట్టుకున్నారు. సో థర్డ్ పాయింట్ కూడా వర్తిస్తుంది. సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ల కింద ఆ సినిమాలో మహేష్ బాబు గారి ఫాదర్కి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇది సినిమాలో స్టోరీ కాబట్టి వాళ్ళు డైరెక్టర్ గారు అలా వాళ్ళు 12 ఏళ్ళు ఆయన జైలు శిక్ష పడ్డట్టు అలా స్టోరీ నడిపించారు. యాక్చువల్గా ఆయనకి ఎటువంటి జైలు శిక్ష పడే అవకాశం లేదు.
సో ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఎవరిని కించపరచడానికి కాదు, జస్ట్ సినిమా అనేది స్టోరీ పరంగా ఏదో తీస్తూ ఉంటారు, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. రియాలిటీ వేరు ఉంటుంది, ఆ రియాలిటీ తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చేశాను. ఓకే, వాచ్ ద మూవీ అండ్ ఎంజాయ్. ఇప్పుడు ఇండియన్ పెనల్ కోడ్లో సెక్షన్ 103 ప్రకారము రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఎలా ఉందో మనం గమనించాము. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉందని చెప్పి అదర్ పీపుల్ మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేయడానికి లేదు. దాంట్లో ఒక చిన్న సూక్ష్మం ఏంటంటే ఎంత మినిమం డ్యామేజ్ వాళ్ళకి కలిగించగలిగితే అంత మినిమం కలిగించాలి. అలాగే వాళ్ళు పారిపోతున్నా ఆగిపోయినా అప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ టెర్మినేట్ అయిపోతుంది. వాళ్ళని వెంటాడి తరిమి కొట్టడానికి సాధించడానికి వీలు పడదు. అట్లాగే సెక్షన్ 100 ప్రకారం కూడా ప్రాణహాని లాంటి జరిగే సందర్భాల్లో కూడా రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంది. దాన్ని మరొక వీడియోలో వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. వాచ్ ద మూవీ గుంటూరు కారం అండ్ ఎంజాయ్. ధన్యవాదాలు. రవీంద్రబాబు.